ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏం గతించిపోతున్నాయి చెప్పండి నాకు మీరు? లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి. లోకం అంటే ఏం చెప్పండి? చూడండి 16 చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము అంటే ఏం చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మన ప్రార్థనకి వెళ్ళే చాలామంది కూడా ఏమంటారంటే వాళ్ళు లోకానుసారులు అంటారు. లోకానుసారులు అంటే ఈ లోకము అసలు యాక్చువల్గా లోకాన్ని సృష్టించింది దేవుడే. లోకములో ఉన్న సమస్తమును సృష్టించింది దేవుడే. మనిషిని సృష్టించింది దేవుడే, పక్షులను సృష్టించింది దేవుడే, జంతువులను సృష్టించింది దేవుడే, సముద్రములను సృష్టించింది దేవుడే. మొన్న మధ్య సైంటిస్ట్ ఒక ఆయన చెప్తున్నాడు, నేల కంటే నీటి యొక్క కాలం ఎక్కువ, నేల కంటే నీటి యొక్క కాలమే ఎక్కువ అని మధ్య ప్రయోగాల్లో తేలింది. అంటే ఏంటి? భూమి ముందా నీరు ముందా అన్న ప్రశ్నలో ఏది ముందని తేలబడింది? నీరు ముందు. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పింది మాట? ఎప్పుడో చెప్పింది. స్తోత్రం. ఆదికాండం 1వ అధ్యాయంలోనికి వెళ్ళండి దయచేసి. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. జలములు ఉన్నవి ముందు, భూమి లేదు. జలములు అంటే నీరుంది. దేవుడు సృష్టి చేసేటప్పుడు ముందేముంది? నీరు మాత్రమే ఉంది. ఆ నీరును దేవుడు ఏం చేశాడంటే మధ్యకు చీల్చాడు. జలములు వేరవునుగాక అంటే కింద జలాలు, పై జలాలు. అంటే మీకు అర్థం కావాలి, కింద నుండి పైదాకా జలములున్నాయి, మొత్తం నీరే ఉంది. పరలోకము నుండి కింద దాకా మొత్తము నీరే ఉంది. ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే మధ్యానికి చీల్చి పై జలములు, కింది జలములు అట్లా వేరయ్యి మధ్య ఒక విశాలం ఏర్పడును కాక. విశాలము దానికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశము. అంటే ఇప్పుడు మీ లేఖనం ప్రకారం మీకు ఏం అర్థం కావాలంటే ఆకాశము పైన నీళ్లు ఉన్నాయి, క్రింద నీళ్లు ఉన్నవి. ఆ తర్వాత కంటిన్యూషన్లో దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆకాశము క్రింద ఉన్న జలాలు లోకము దేవుడు సృష్టించాడంటే అక్కడి నుంచి మీకు అర్థం కావాలి పాయింట్. ఏమండి? దేవుడు సమస్తము సృష్టించాడంటే ఎక్కడి నుంచి ప్రారంభించాడు పని అనేది మీకు అర్థం కావాలా. ఎక్కడి నుంచి పని ప్రారంభించాడంటే ఆయన పని ప్రారంభించక ముందు ఇవన్నీ నీళ్ళే. ఎక్కడి నుంచి? దేవుని సింహాసనం యొద్ద నుండి నీళ్ళే. ఇంకొక మాట చెబుతా, ప్రకటనా గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. చాలండి. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను అంటే ఏం చెప్పాలో మీకు అర్థం కావాలా? దేవుని సింహాసనం ఉంది, సింహాసనం ఎదురు సముద్రం ఉంది. ఆ సముద్రము ఇప్పుడు మనం ఉన్న ఈ లోకము కూడా సముద్రముతో ఉండేది. అంటే మొత్తం నీరు ఉండేది. అర్థమైందండి? ఆ పరలోకము నుండి కిందంతా ఏంది? మొత్తము నీరే. అర్థమైందా పాయింట్? ఆ నీటిని దేవుడు ఏం చేశాడంటే మధ్యకు చీల్చాడు. సగము నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి, సగము నీళ్లు కిందకు వచ్చినాయి. ఆ పైకి వెళ్ళిన నీళ్లకు ఈ నీళ్లకు మధ్య ఆకాశమును దేవుడు పెట్టాడు. ఆమేన్. ఆ నీళ్లు కిందకి రావు. అందుకు ఆదికాండములో జలప్రళయము కురిపించేటప్పుడు దేవుడైన యెహోవా ఆకాశపు తూములను విప్పినాడు. అప్పుడు ప్రచండమైన వర్షము కురిపించింది. దీన్ని బట్టి అర్థం కావాలా? ఆకాశ మండలములో జలములు ఉన్నవి, దేవుని సింహాసనము దగ్గర సముద్రము ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఆకాశం కింద ఉన్న ఈ జలాలన్నీ దేవుడు ఏమన్నాడు, అన్నీ ఓ పక్కకి వెళ్ళిపోండి, ఓ పక్కకి వెళ్ళిపోయి ఆరిన నేల కనపడును గాక అన్నాడు. అంటే ఆ ఉన్న నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళి ఆరిన నేల కనపడింది, దానికి భూమి అని పేరు పెట్టాడు. కాబట్టి నేల ముందా నీరు ముందు అంటే ఏది ముందు? నీరు ముందు. బైబిల్ వాక్యము అనాదిలో చెప్పింది. స్తోత్రం. నేను ఒకసారి మీకు చెప్పా, సైంటిస్టులు ఉన్నదాని మీద ప్రయోగాలు చేసి అవి నిరూపిస్తున్నారు. బైబిల్ ఏదైతే చెప్పిందో దాన్ని మనం చదువుకుని నమ్ముతున్నాం. వివరణలోకి వెళ్తే ఏంటంటే, బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దానిని వాళ్ళు ప్రయోగాలు చేసి నిరూపిస్తున్నారు. స్తోత్రం. ఒక పక్కన బైబిల్ని వాళ్ళు దృఢపరుస్తున్నారు. మనము మాట మాత్రమే చెప్పుకుంటున్నాం, వాళ్ళు కార్యము చేసి రూఢిపరుస్తున్నారు. మోషే ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు అంటే మనం బైబిల్ చదువుకుని అమ్మో సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు అన్నాం. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని మనం చెప్తున్నాం. కానీ ప్రయోగాలు చేసిన వాళ్ళు చెప్పారు, ఎర్ర సముద్రంలో ఇప్పటికీ ఫరో కాలము నాటి బంగారపు రథ చక్రాలు ఇప్పటికీ మరి వాళ్ళు కనుగొనకపోతే కష్టమే. జీవ పరిణామ సిద్ధాంతము కనిపెట్టాడు చార్లెస్ డార్విన్, ప్రవేశపెట్టాడు. అది తప్పని కొట్టివేసేయరు. అంతరిక్షంలో ఏముందో ప్రయోగాలు చేస్తున్నారు. బైబిల్ చెప్పింది నిజమే అనేది మనం విశ్వాసం ద్వారా నమ్ముతున్నాము. సైంటిస్టులు వాళ్ళు చదువుకున్న చదువు ద్వారా ఒక్కొక్కటి వాళ్ళు రూఢిపరుస్తున్నారు. కాబట్టి ఈ లోకము అంటే చెప్పండి, లోకము అంటే లోకములో ఉన్నదంతయు దేవుని సృష్టి. దేవుడు లేకుండా ఏది కలగలేదు అంటుంది ఒక చోట. కానీ దేవునికి వ్యతిరేకమైనది లోకములో ఇంకొకటి వచ్చింది, అది అపవాది. అది మనుషులలో ఏం చేసిందంటే దాని యొక్క ప్రభావాన్ని మనుషుల్లో చూపింది, దాని యొక్క విధానాలను మనుషుల్లో ప్రవేశపెట్టింది. అవే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. దేవుని నీతి కనుమరుగైపోయి అపవాది ప్రవేశపెట్టిన ఈ 3 లోకమంతా ఆక్యుపై చేసింది. దేవుడు లోకమును చేసిందంతా మంచే. ఏమండి, ఆకాశమును కలుగు చేసి అది మంచిదైనట్టు దేవుడు చూశాను, భూమిని కలుగు చేసి అది మంచిదైనట్టు దేవుడు చూశాను, సూర్య చంద్ర నక్షత్రమును కలుగు చేసి అది మంచిదన్నాడు. అంటే సృష్టి చేసినప్పుడు ప్రతిదాన్ని దేవుడు చేశాడు. మీకు అర్థం కావాలా? పక్షులు చేశాడు, జంతువులను చేశాడు, ఏమండి సముద్ర చేపలను చేశాడు, సమస్తమును దేవుడు చేశాడు. చేసిన ప్రతిదాన్ని చూసి దాని వెంక చూసి సంతోషించి ఇది మంచిది అన్నాడు. అంటే లోకమును సృష్టించింది తండ్రి అయిన దేవుడు. స్తోత్రం. లోకములో ఉన్నదంతా చేసింది దేవుడే, అవంతా మంచే. కానీ సాతాను దొరబడింది. తర్వాత కాలంలో సాతాను దొరబడి ఏం చేసిందంటే దాని లక్షణాలు కూడా లోకంలో గుప్పించింది. అందుకన్నాడు యేసయ్య ఉపమానం, ఒక మంచి వ్యవసాయకుడు తన పొలంలో విత్తనాలు నాటి వచ్చాడు. రాత్రి చీకటి పడిన తర్వాత శత్రువు వెళ్ళి అక్కడ గురుగులను నాటొచ్చాడు. అంటే దేవుడు లోకమంతా మంచిగా చేశాడు. ఆయన చేసిన పని ముగించిన తర్వాత అపవాది వెళ్ళి తన విత్తనాలను నాటింది. అవే శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. మీరు ఆదివారం మందిరంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు వచ్చే తలంపులన్నీ పరిశుద్ధముగా ఉంటున్నాయి, అంత పరిశుద్ధత ఉంటుంది. మందిరములో నుండి బయటికి వెళ్ళిన తరువాత మీ ఇండ్లలో తగాదాలు, మీ గృహాలలో సమస్యలు, మీకు లేనిపోయిన కోరికలు, మీ టీవీలలో వ్యర్థమైనవి, ఇవన్నీ సాతాను నాటుతున్న విత్తనాలు. తండ్రి అయిన దేవుడు మందిరములో మంచి విత్తనాలు నాటుతున్నాడు. మందిరములో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అపవాది తన విత్తనాలను నాటుతుంది. అపవాది విత్తనాలు నాటిన ప్రకారం ఏ మనుషుడైతే నడుచుకుంటాడో ఆ మనుషుడు నశించిపోతాడు. అపవాదికి సంబంధించినవన్నీ నశించిపోతాయి. దేవుని చిత్తమును జరిగించే మనుషుడు జీవిస్తాడు. స్తోత్రం. ఏ మనుషుడైతే దేవుని చిత్త ప్రకారం నడుస్తాడో ఆ మనుషుడు నిరంతరం బ్రతుకుతాడు. అది దాని అర్థం. 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం బ్రతుకును. స్తోత్రం.